నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. ఓకే. అండ్ ఇంకోటి బిగ్ బాస్ విషయంలోకి వస్తే సుమన్ శెట్టి అన్న అంటే ఒక ఎంటర్టైనర్. ఎందుకంటే మా అందరికీ తెలిసిన 7 బజీలో కానీ దీంట్లో కానీ అంత సుమన్ అన్న అనగానే ఒక కామెడీ ఎంటర్టైనర్. ఎందుకన్నా బిగ్ బాస్లో కామ్గా ఉండిపోవడానికి కారణం? అన్న కామ్ అన్నది ఫస్ట్ 2 వీక్స్ మీరు అన్నట్లు నేను ఒప్పుకుంటాను కామ్. ఎందుకంటే కొంచెం అందరు కొత్త వాళ్ళు మింగిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది నాకు. కానీ కామ్ నేను అదే అడుగుతున్నాను అన్న, 24/7లో మీకు ఎడిట్ అయ్యి వస్తున్నది కాబట్టి నా ఎపిసోడ్స్ చేయలేదేమో నాకు అనిపిస్తుంది అన్న. కొన్ని వరకు రాలేదేమో అని అనుకుంటున్నాను. మీకు వీకెండ్ ఎపిసోడ్స్ కానివ్వండి, డైలీ ఎపిసోడ్స్ కానివ్వండి, 24/7 కానివ్వండి, అది టెలికాస్ట్ అవ్వలేదేమో అని అనుకుంటున్నాను. చేయకుండా అంటే ఏమీ లేదన్న. నిజంగా మనం 2 వీక్ తర్వాత ఇంకా పులి లేచాడు ఇంకా మాట్లాడుతున్నాడు, చేస్తున్నాం. అందరూ స్కిట్లు కానివ్వండి, మేము అందరూ స్కిట్లు చాలా వరకు చేసామన్నా. తనుజ కానివ్వండి, నేను కానివ్వండి, ఇమ్ము కానివ్వండి, ఇమ్ము మేము అందరు స్కిట్లు కూడా చేసాం, చాలా వరకు చేసాం. ఇమ్ము జోకులు వేస్తూ మీరు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. బేసిక్గా ఎంజాయ్ చేసామని దానికి కౌంటర్ కూడా అవి చాలా వరకు నేను చూస్తున్నాను కదా అన్నప్పుడు వీడియోలు. ఇదేంట్రా వీడు చేసాడు, ఇమ్ముది ఉంది, నాకు కౌంటర్ ఏంటి పడట్లేదు అంటే అక్కడ చేసింది నాకు తెలుసు, ఇక్కడ టెలికాస్ట్ అవ్వలేదు. అచ్చా, అలా చాలా వరకు అయ్యాయన్నా. చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయన్నా. ఇలాగా మీరు డిఫెండ్ చేసుకున్నా కూడా చూపించలేదు. కొన్ని డిఫెండ్ కాదు, నేను అంటే ఎంటర్టైన్మెంట్ అంటే పూర్తిగా ఇంకా నాకు ఖాళీ లేదన్నా, చూడలేదు పూర్తిగా అన్నది ఎపిసోడ్ చూడలేదు. ఇంట్లో వాళ్ళు ఇది కొంచెం హైలైట్ అయ్యింది ఇలాగ అవన్నీ చూపించాను కొన్ని బిట్లు. అదేంటి నాకు కౌంటర్ ఉంటుంది కదా దీనికి, లేదు. సరే ఓకే, మనకి తెలుసు కదా మనం ఏంటన్నది. కానీ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అంటే మీకు ముందు తెలుసా? హౌస్లోకి వెళ్ళే ముందు తెలుసన్నా, కొంచెం లైట్గా. అంటే ముందు బిఫోర్ అంతా ఇన్స్టాగ్రామ్ అదంతా వాడేది. పాపకి బాగా తెలుసు, పాప నాకు చెప్తుండేది. మీకు క్రియేట్ చేసిందంతా వాళ్ళే, మీ పిల్లలేనా? 100% మా ఫ్యామిలీ, వైఫ్, మా పాప, అక్క కొడుకు US లో ఉన్నాడన్న తను. వీళ్ళే మొత్తం సోషల్ మీడియా కానీ మొత్తం అంతా చేసింది వీళ్ళేనన్నా. మా తర్వాత మా అభిమానులు సుమన్ శెట్టి ఆర్మీ పెద్ద. అంటే మీరు అండం లేదు, వీళ్ళు మ్యూజిక్ ఒకటే మ్యూజిక్ మొత్తం పగిలిపోయేది. అవునన్నా, అసలు అది చూసుకున్నారు మీ వీడియోస్? అది చూసుకున్నాను. వచ్చారన్నా మొత్తం 30 మంది వచ్చారు. సాటర్డే నైట్ వచ్చాను, సండే మార్నింగ్ కల్లా వచ్చేసారు. ఒంగోలు నుంచి, ఇక్కడి నుంచి అందరూ వచ్చి దండలు, వాళ్ళ అభిమానం. ఏంట్రా ఎంత వచ్చిందా అని నాకే తెలియలేదన్న. అంటే అన్న ఒకటి, మనం ఎంత కష్టపడినా ఈ ఫలితం కనబడితే ఆ కష్టం మర్చిపోతానన్నా. ఎవరైనా, నేనే కాదు ఎవరైనా, బా ఇంతమంది అభిమానులు ఉన్నారా, ఇంతమంది నాకు సపోర్ట్ చేశారా, నిజంగా హ్యాపీ అన్న. నిజంగా నమ్మరు. ఇంకోటిది, ఈ టాస్క్లు ఆడేటప్పుడు అన్న చాలా వరకు ఫిజికల్గా చాలా దెబ్బలు తగిలాయన్నా. మా ఇంట్లో వాళ్ళు అదే అంటున్నారు, ఒక్కసారి మెడికల్ రూమ్కి మీరు వెళ్ళలేదా అని అడుగుతున్నారు. అవును, ఇప్పుడు వెళ్ళలేదు, అదే వెళ్ళలేదా అంటున్నారు. ఎన్ని నొప్పులో, పన్నుల నొప్పి తగిలి ఈ ఒండ్లు, ఈ మొత్తం రిప్స్ ఇవన్నీ 10 రోజులు నేను బాధపడ్డానన్న. ఒక్కసారి టెలికాస్ట్ కాలేదంట, మెడికల్ రూమ్కి వెళ్ళింది టెలికాస్ట్ కాలేదట. మరి నాకు అది తెలియదన్న. మరి అది ఎందుకు టెలికాస్ట్ చేయలేదు అన్నది. ఉట్టి తనుజ వాళ్ళు అందరూ వెళ్ళేది టెలికాస్ట్ అయ్యేది అని చూపిస్తున్నారు ఇంట్లో. మా మిస్సెస్ అడుగుతున్నారు, ఈ 97 రోజుల్లో మీకు ఒక్కరోజు మెడికల్కి ఎందుకు వెళ్ళలేదు? నేను ఎందుకు వెళ్ళలేదు? నేను 7 times 8 times వెళ్ళాను. ఈ టాస్క్ ఆడేటప్పుడు తగిలేది. ఇప్పటికీ నాకు లెఫ్ట్ లెగ్ ఫింగర్ ఇంకా బటన్ వెళ్ళి ఇంకా నొప్పాను నాకు. ఆ టాస్క్ ఆడేటప్పుడు బెండ్ అయిపోయింది నాకు, ట్విస్ట్ అయింది లెగ్. బాల్ గేమ్ అక్కడనా, అది మన క్యాప్టెన్ చేసినప్పుడు ఆ గేమ్ కన్నా. కానీ చాలా సఫర్ అయ్యారు, చాలా దెబ్బలు, బయటికి అది కనబడలేదన్న. నాకు అదే అంటున్నారు, ఏంటి ఇంతలా అంటే. ఫ్యామిలీ వీక్లో వైఫ్ వచ్చినప్పుడు అడిగారు, కొన్ని ఎలాగుంది ఏంటంటే, కొంచెం ఇలాగా తగిలింది ఇలాగ, ఇప్పుడు ఎలాగుంది ఏంటి అని కూడా అడిగారు వైఫ్. అని ఇప్పుడు బిగ్ బాస్ కంబ్యాక్ అనుకోవచ్చా మీకు? డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ. ఇప్పుడు ఎందుకంటే బయట చూస్తున్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. ఫ్యామిలీ కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, బాగా సపోర్ట్ వల్ల పాజిటివ్గా వెళ్ళారు. మీరు పాజిటివ్గా వచ్చారు. బస్సులోని శివాజీ అన్న ఒకటే అన్నారు, అరే సీజన్ 1 నుంచి 9 వరకు ఇంత పాజిటివ్గా వెళ్ళి పాజిటివ్గా వచ్చిన వాళ్ళు నువ్వు ఒక్కడివే అని చెప్పారు. ఎందుకంటే శివాజీ అన్నతో ముందు నుంచి నేను వర్క్ చేశాను. జీరో నెగిటివిటీ. అవునన్నా, జీరో నెగిటివిటీ. కాకపోతే ఎక్కడ అంటే అదే మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నాం, సైలెంట్ గా కాము ఉండి కొంతమంది
సుమనన్న ఏం చేశాడురా, ఏం ఆడారురా అవును. అని చెప్పి కూడా కింద కొంతమంది కొంతమంది అవును. కొంతమంది ఇలాంటివి కూడా చేశారు. లైక్ అంటే ఇంకోటి అన్న, నేను ఇందాక సినిమా గురించి అడిగితే, అంటే ఇన్ని సినిమాలు చేసావు కదన్న, ఒక్క బిగ్ బాస్కి రాగానే ఈ ఫేమ్ డిఫరెంట్ ఉందా? అంటే నాకు ఎలాగుందంటే అన్న ఈ సక్సెస్, మ్మ్. జయం మూవీ, మ్మ్. నా ఫస్ట్ మూవీ జయం అన్న, మ్మ్. హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. మ్మ్. అది ఎంత సక్సెస్ వచ్చిందో మ్మ్. నాకు అలా కనబడుతుంది అన్నప్పుడు, మ్మ్. అంత సక్సెస్ కనబడుతుంది అన్న నాకు. ఈ 97 days ఉన్నా కూడా మ్మ్. అంత సక్సెస్, ఓకే మ్మ్. సక్సెసే, నేను సక్సెసే, మ్మ్. ఆ హ్యాపీనెస్ తెలుసు. కానీ ఇప్పుడు అంటే మీరు ఎన్ని సినిమాలు చేసినా దగ్గర 300, అదే నాకు సార్ చెప్పినట్టు. అవునా, కానీ ఈ రోజు నుంచి మిమ్మల్ని బిగ్ బాస్ సుమన్ శెట్టి అని పిలుస్తారు, ఓకేనా మీకు? యా బిగ్ బాస్ నుంచి ఇప్పుడు మరి సెకండ్ ఇన్నింగ్స్ నాకు వచ్చిందంటే బిగ్ బాస్ వల్లే కదన్నా, ఓకే. జెన్యున్ అవును. కరెక్ట్గా చెప్తానంటే అవును. నాకు బిగ్ బాస్ నుంచే వచ్చింది. అవును. ఫస్ట్ జయం నుంచి వచ్చింది సుమన్ శెట్టి, అవును. తర్వాత చేసుకుంటూ వెళ్ళాను 10 years. మ్మ్. మ్మ్. నేను ఇండస్ట్రీకి వచ్చి 22 years అవుతుందన్న, అవును. అవును. 2002 ఎంట్రీ. అవును. నేను యాక్చువల్లీ అది కూడా చూసాను. మీ పెళ్లి వీడియో కూడా చూశాను అన్న యూట్యూబ్లో. చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. అప్పుడు ఆర్ఎఫ్సీలో చేశారు కదా, ఎక్కడ చేశారు అది? రిసెప్షన్ వచ్చి మన ఫిల్మ్ క్లబ్ అన్న, ఓకే. ఓకే. దెన్ మ్యారేజ్ వచ్చి వైజాగ్లో అయింది కొంచెం అంతమంది సెలబ్రిటీలు మీకోసం వచ్చారు కదా అన్న, అన్న. చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. బిగ్ బాస్లో ఉండేటప్పుడు ఎవరు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? అది వాళ్ళని అడగాలన్న మీరు, ఎందుకు చేయలేదన్నది నిజంగా. అంటే నార్మల్గా అడుగుతున్నా, అంటే వేరే వేరే కంటెస్టెంట్లు అందరికీ, చాలామంది కంటెస్టెంట్లకి చాలామంది వీడియోలు చేసి పెట్టారు, చాలామంది వీడియోలు చేశారు. కానీ సుమన్ అన్నకి ఎవరు వీడియోలు చేయలేదు, ఎందుకు? మనోళ్ళు అడగలేదంట అన్న, మనోళ్ళు అడగలేదు. మనోళ్ళు అడగలేదంట, తెలియలేదంట వాళ్ళకి. అడిగారా మీరు, చెప్పారా ఎందుకు వీడియోలు ఎవరు చేయలేదు ఏమని అడిగారా వచ్చి? లేదు అంటే వచ్చిన ఫ్యాన్ కానీ అభిమానులు కానీ వాళ్ళు అడుగుతున్నారు, ఎంతోమంది అడిగేమోనా కానీ కరెక్ట్గా చూసుకోలేదు, తెలియలేదు ఇలాగని అంతవరకు. కానీ కొంతమంది మన జబర్దస్త్ అప్పారావు కానివ్వండి, రేజింగ్ రాజు కానివ్వండి, మన వీళ్ళు కొంతమంది పోస్ట్ చేశారన్న మనకి వీడియోస్ అవన్నీ. మరి అవి అది పోస్ట్ చేశారు లేదా నాకు తెలియదు, కానీ వీడియోస్ అయితే వచ్చాయన్న. ఓకే. అండ్ ఇంకోటి హౌస్ గురించి మాట్లాడుతుంటే, తనుజ గారికి మీకు ఏంటన్న ఇష్యూ, ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది మీ ఇద్దరికి కొంచెం దూరం? అసలు ఏమీ లేదన్న, చాలా ఫస్ట్ నుంచి తను సుము అన్న అనేది, సుము డార్లింగ్ అనేది, అది స్వీటీ అనేది, మళ్ళీ స్కిట్లు కూడా చేసినట్టున్నారు కదా? స్కిట్లు చేసాం. అవునన్నా. అంటే డిస్టర్బెన్స్ అనిపించినట్టుంది కొంచెం, ఎందుకు దూరం అయ్యారు అంటే మళ్ళీ బర్నీ గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత, బర్నీ గారు బయటకు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత, అంటే ఎక్కువ బర్నీ గారికి అటాచ్ అయిపోయారు అనమాట. దేవన్ నుంచి అందరికీ అటాచ్ ఉండేదన్న. అవును. ఒకవేళ తనుజ గారితో మీరు ఉండుంటే టాప్ 5 ఉండేవాళ్ళు అని అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను డే 1 నుంచి అలాగే ఉన్నాను, అందరితోనే అలాగే ఉన్నానన్న. ఎవరు టాప్ 1లోకి వెళ్తారు, ఎవరు టాప్ 2లోకి వెళ్తారు అది కాదు. నా నేచర్ అందరితో బాగుండడం. నేను అందరితోని బాగా ఉంటానన్న, అందరితో బాగుంటాను. వాళ్ళు నన్ను తీసుకుంటే ఓకే, తీసుకోకపోయినా ఓకే, నేను అందరితో బాగుంటానన్న. అది నేను అలాగ అనుకోవట్లేదు, వీళ్ళతో బాగుంటే పైకి ఉంటాను, వాళ్ళతో బాగుంటే పైకి ఉంటాను అది కాదు. నేనున్నంత వరకు నా తప్పు లేకుండా హ్యాపీగా అందరినీ నవ్విస్తూ నవ్వుతూ కలిసి ఉండాలి అని నేను ఎప్పుడు, అది లాస్ట్ 13th week వీడియో మేము గార్డెన్లో కూర్చొని అందరూ మాట్లాడుకున్నాం. నాదేమన్నా తప్పుంటే సారీ, తెలియక తప్పుంటే రియల్లీ సారీ. ఇక్కడ ప్రక్రియ అది కంపల్సరీ మనం నామినేషన్ చేసుకోవాలి తప్ప, మీ మీద నాకు కోపం లేదు, నా మీద మీకు కోపం లేదు. కానీ మనం ఇక్కడ అయిపోయిన తర్వాత, మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా సరదాగా ఉండాలి, ఫ్రెండ్స్గా ఉండాలి, ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉండాలి అని నేను లాస్ట్ 13th week మనం వీడియో చేసి మేము అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. నాది దాన్ని ఎప్పటికీ ఇదే. మీకు ఎవరితో హౌస్లోనే ఇలా నచ్చని వాళ్ళు ఎవరు లేరా? సంజన గారు అన్న, ఫస్ట్ దేవన్ నుంచి నా మీద టార్గెట్ అన్న, నా మీద టార్గెట్ ఎందుకన్నది నాకు తెలియదు. మరి ఫస్ట్ నుంచి నన్నే ఏడిపించేవారు, ఎందుకో తెలియదు. నా జోలికి వచ్చేవారు, మన ఐటమ్స్ పట్టుకునేవారు, దాచేసేవారు, మన ఐటమ్స్ అవి దాచేసేవారు. నేను ఒకటే అన్న, సిస్టర్ వద్దు సిస్టర్, పర్సనల్ ఐటమ్స్ వరకు వెళ్ళొద్దు, మీరు సరదాగా మనం మాట్లాడుకుని సరదాగా ఉందాం, వద్దు సిస్టర్ అంటే, లేదన్నా, లేదు సుము అన్న, మీరు బాగుండాలి, మీ హెల్త్ బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళు అంత కేర్ తీసుకోలేదు, మీరు ఎందుకు తీసుకుంటారా అని అడిగాను. అది ఒక 2 weeks అలా ట్రావెల్ అయింది. తర్వాత సిస్టర్
దాని జోలికి వెళ్ళకండి, సుమన్ శెట్టిని చూస్తారు. సుమన్ శెట్టిని చూపించారా మీరు? నామినేషన్ వరకు చూపించాను అని అంటారు అందరూ. ఇకమ్మా రాయి ఎక్కువసేపు నన్ను వాళ్ళు కాళ్ళు నొప్పుతాయి. అది ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చిందనా ఆమె? అంటే తను పాయింట్ కొంచెం చెప్పడం తప్పు చెప్తుంది. ఏదో వీక్లో దొంగతనం అంటది, 9వ నెంబర్ అంటది, 10వ నెంబర్ అంటది. తను ఫస్ట్ దొంగతనం చేసింది గుడ్స్. నేను నెక్స్ట్ టైం మనకి నామినేషన్ 10 మంది, అప్పుడు ఎంతమంది 16 మంది, 16 మందిలోని మొత్తం 15 మంది అని అట్లా నేను అన్నాను. అంటే అప్పుడే కదా స్టార్టింగ్, సెకండ్ డే, థర్డ్ ఫ్లోలో ఆ 15 మెంబర్స్ అన్నాను. కానీ ఏమనుకుంటుంది, నన్ను లెక్కలోంచి తీసేరు మీరు. అదేంటి మేడం, నిజంగా చెప్తున్నాను మేడం. ఇప్పుడే మనం వచ్చి హౌస్లోకి వచ్చి 3వ రోజు, నెక్స్ట్ నామినేషన్స్ ఉన్నాయి. అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అన్న వచ్చి 3 రోజులు అవుతుందన్న, తెలియదు కదా వాట్ ఈజ్ వాట్ అన్నది. అది కొంచెం దానికి ఉంటే ఆ పాయింట్ పట్టుకొని మీరు నన్ను తీసేశారు, మిమ్మల్ని అని మీరు ఎలాగనుకుంటారు? 16 మందిలో 15 మంది అని చెప్తే మిమ్మల్ని తీసేనని ఎలాగనుకుంటారు? ఆ చిన్న ఏమీ లేకుండా, వ్యాలీలు కాకుండా పాయింట్ అలా చెప్తున్నారు ఆవిడ. అంటే మీ హౌస్లో మీకు నచ్చిన ఏకైక పర్సన్ ఎవరంటే సంజయ్. నచ్చలేదని కాదు, నన్ను టార్గెట్ చేసిందా నచ్చలేదని కాదు. అందరూ ఇప్పుడు ఒకటే నేను 14th వీక్ ఎలిమినేషన్ అయిన తర్వాత సుము అన్న మనం కంపల్సరీ డ్యాన్స్ వేద్దాం అన్నారు. బయటకు వచ్చాను డ్యాన్స్ వేద్దామని అన్నాను. ఆవిడ హౌస్లోనే ఉన్నారు, ఇంకా ఇప్పుడు కాదు గ్రాండ్ ఫినాలే వేద్దాం అన్నారు. ఓకే, అది ఏమీ లేదు అన్న. నార్మల్గా గేమ్ వైజ్ చూసుకుంటే అక్కడికక్కడ నా మీద నీ కోపం, నీ మీద నా కోపం అంతే. ఆ గేమ్ తర్వాత మేము అందరం కలిసి కూర్చొని భోజనాలు కూడా తినిపించుకున్నాం. అవును, నార్మల్, నాకు అర్థం కాదు మీ సీజన్లో. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.